మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్ర సమరానికి అజ్ఞాతములో బీజ వాపస చేసిన యోధ భారతీయులు పరపీడనము నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నింపటానికి సహస్ర విధాలు పరిశ్రమించిన మహామనిషి సంఘములో దురాచారాలను ఖండించి జనములో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు. హిందూ ధర్మ సంస్కృతులు పునరుద్ధకుడిగా, వైదిక ధర్మ ప్రచారకుడిగా, ఆధునిక సంస్కర్త దేశ చరిత్రలో చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్నారు దయానంద సరస్వతి. నేడు ఆయన జయంతి. దయానంద సరస్వతి గుజరాత్లో కథియావాడ్ ప్రాంతానికి చెందిన ఠాంకారాలో 1824లో జన్మించాడు. ఆయన అసలు పేరు మూలశంకర్. బాల్యము నుంచి చురుకైన బుద్ధి, అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండేవాడు. 14 ఏళ్ల పిన వయసులో నుంచే భక్తిలో ఉత్తమ పద్ధతి మానసికమైన ఆరాధన అని నమ్మేవాడు. 19వ ఏట ఇంటిని విడిచిపెట్టి బ్రహ్మచర్య దీక్షను పొందారు. 15 ఏళ్ల పాటు హిమాలయాల్లో తీర్థక్షేత్రాల్లో పర్యటించి సాధువులతో చర్చలు జరిపారు. వేదాధ్యయనము చేయదలిచి మధురలో స్వామి వరజానందుల శిష్యులై సన్యాసమును స్వీకరించి దయానంద సరస్వతిగా ప్రసిద్ధులయ్యారు. గురువుకి ఇష్టమని అర్ధశీరు లవంగాలు దక్షిణగా సమర్పించి విరానందుడు నీ జీవిత పర్యంత ఆర్య గ్రంథం మహిమను ప్రతిష్ఠిస్తూ వైదిక ధర్మ రక్షణకు జీవితాన్ని సమర్పించు, అదే నాకు గురుదక్షిణని చెప్పారు. నాటి నుంచి దయానందుడు సమాజ కార్యానికి అంకితమయ్యాడు. వైదిక ధర్మ వైశిష్టానికి నిరూపించాడు. మూఢ విశ్వాసాలను విమర్శించి నిర్మూలించే ప్రయత్నం చేశాడు. జ్ఞాన భాండాగారాలైన వేదాలకు భాష్యం పాటు వైదిక ధర్మానికి అర్థం పట్టే సత్యార్థ ప్రణాళికను రచించారు. సంస్కార విధి అనే గ్రంథాన్ని రాశారు. 1875 ఏప్రిల్ 10న ఆర్య సమాజాన్ని స్థాపించారు. దయానందుడు జాతీయవాది. దైవభక్తితో పాటు సేవా దృక్పథం పెంచుకోవాలని, సోమరితనము, ఉదాసీనత విడిచిపెట్టి నైతిక నిష్ఠ, కార్యశూరత్వము, సమైక్య భావన, నిరాడంబర జీవనం అలవర్చుకోవాలని ఉద్బోధించారు. ఐకమత్యం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది ఆయన విశ్వాసం. అనాథలకు, పేదలకు మంచి విద్య లభించాలని, పాలకులకు ఆధ్యాత్మిక నైతిక శక్తులను వసులై ఉండాలని, సర్వమానవ ప్రేమయే ప్రభుత్వ లక్ష్యం కావాలని దయానందులు బోధించారు. వేదకాలానికి మళ్ళండి అన్నది దయానందుడి నినాదం. అలా అని ఆయన ఛాందస్సుడు కాదు. స్త్రీ విద్య, స్వాతంత్ర విషయంలో ఆనాటి ఆయనవి అభ్యుదయ భావాలు. పరదా పద్ధతిని వ్యతిరేకిస్తూ వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనము మహాజాడ్యం అన్నారు. ఆర్య సమాజము నాటి చారిత్రక అవసరము. రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీల మధ్య కాలంలో భారతీయ ధర్మ సంస్కృతుల పరిరక్షణ కృషి చేసిన మహోన్నత మనిషి దయానందుడు. 1883లో ఆ మహాసంస్కర్త ఈ లోకాన్ని వీడారు.